వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన రిపబ్లిక్ డే. జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించిన మోదీ. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన వారిని గౌరవించేందుకు ఒక క్షణం మౌనం పాటించిన ప్రధాని. గణతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యలో జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి. న్యాయం, సోదరభావమే గణతంత్రానికి పునాదులని స్పష్టం చేసిన ద్రౌపది ముర్ము. వ్యోమగామి శుభాంశు శుక్లాకు భారతదేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అశోక చక్ర. రిపబ్లిక్ డే వేడుకలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము. తెలంగాణలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసిన గవర్నర్. ఏపీ ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. భద్రతా దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్. రాష్ట్రంలో ధరణిలో జరిగిన అవకతవకలను వెలికి తీయడానికి ఫోరెన్సిక్ ఆడిట్ చేపడతాం ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. తెలంగాణ భవన్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ ఆఫీసులో రిపబ్లిక్ డే వేడుకలు. కాంగ్రెస్ పై రామచంద్రరావు విమర్శలు. మూడో టీ20లో న్యూజిలాండ్పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం. మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా. సినిమా ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవికి కీలక వ్యాఖ్యలు. తప్పు ఏదైనా ఉంటే దానిని తనపైనే వేసుకుంటానన్న చిరంజీవి. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. వందే మాతరం 150 ఏళ్లు ప్రధాన ఇతివృత్తంతో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10:30 కర్తవ్య పథలో వేడుకలు ప్రారంభం కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భద్రతా బలగాలు గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం పరేడ్ ప్రారంభమైంది. 6050 మంది సైనికులతో ఈ పరేడ్ నిర్వహించారు. ఇందులో 17 రాష్ట్రాలు 13 కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక చక్రం ప్రదానం చేశారు. గణతంత్ర వేడుకలకు ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కిస్టో, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్ డే వేడుకలకు ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు.
కర్తవ్యపాద్ సమీపంలో 6 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రారంభానికి గుర్తుగా న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద భారత వీర సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన వారిని గౌరవించేందుకు ప్రధాని మోదీ ఒక క్షణం మౌనం పాటించారు. ఇది రాజధానిలో జరిగే ప్రధాన గణతంత్ర దినోత్సవ కవాతుకు ముందు జరిగే గంభీరమైన సంప్రదాయం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. న్యాయం, సోదరభావం అనే 2 కీలకమైన అంశాలను మన రాజ్యాంగం నిర్వచించిందని, అవే గణతంత్రానికి పునాదులని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దార్శనికత, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను ఆమె తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళలు కీలక మైలురాళ్లను సృష్టిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. In our tradition, we have been offering prayers for peace to prevail in the entire universe. The future of humanity can remain secure only if there is peace in the whole world. In an atmosphere marked by conflict in many parts of the world, India is spreading the message of world peace. Last year, our country launched precision strikes against terror infrastructure through Operation Sindoor. Terror centers were destroyed and many terrorists met their end. Our self-reliance in the field of defense powered the historic success of Operation Sindoor. At the Siachen base camp, I saw our brave soldiers fully prepared and motivated to defend the country even amidst extremely challenging conditions. I also had the opportunity to fly in the Sukhoi and Rafale fighter planes of the Indian Air Force. I saw the combat readiness of the Air Force. I witnessed the extraordinary capabilities of the Indian Navy's indigenously built aircraft carrier INS Vikrant. I also studied in the submarine INS Bagsir. Based on the strength of the Army, Air Force and Navy, people have complete trust in our defense preparedness. Since 7th November last year, celebrations marking 150 years of the composition of our national song Vande Mataram are also being organized. దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవంలో దేశభక్తి అంబరాన్నంటింది. రాష్ట్రపతి జాతీయ పతాకావిష్కరణతో ప్రారంభమైన వేడుకలు కన్నుల పండుగగా కొనసాగాయి. ఈ వేడుక ప్రారంభానికి ముందు భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్రాను అందుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడుగా శుభాంశు శుక్లా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 25 जून 2025 को एक्सियम 4 मिशन के तहत ग्रुप कैप्टन शुक्ला ने निडरता और आत्मविश्वास के साथ अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन ISS के लिए 20 दिनों की यात्रा के लिए आगे बढ़े, जो भारत के मानव अंतरिक्ष उड़ान कार्यक्रम के लिए एक मील का पत्थर साबित हुआ. वे अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन पर जाने वाले पहले भारतीय और 4 दशकों से भी अधिक समय के अंतराल के बाद अंतरिक्ष में यात्रा करने वाले दूसरे भारतीय बने. मिशन के दौरान आपने अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन में रहते हुए कई जटिल प्रयोग किए, जो कि सूक्ष्म गुरुत्वाकर्षण, मानव शरीर, मनोविज्ञान और अंतरिक्ष में इस्तेमाल होने वाले आधुनिकतम पदार्थों पर आधारित था. अंतरिक्ष यात्रा से जुड़ी अत्यधिक चुनौतियों और खतरों के बावजूद आपने अदम्य साहस का प्रदर्शन किया और पूरे मिशन के दौरान संयम बनाए रखा. आपने अंतरिक्ष के जोखिम से भरे प्रतिकूल वातावरण में अत्यधिक शारीरिक तनाव,
विकिरण दुष्प्रभाव, मांसपेशियों की क्षति सहित अन्य स्वास्थ्य संबंधी गंभीर खतरे, बदली शारीरिक अवस्थाएं और मनोवैज्ञानिक तनाव का सामना करते हुए असाधारण साहस, असीम धैर्य और प्रशंसनीय मानसिक दृढ़ता का प्रदर्शन किया। ग्रुप कैप्टन शुभांशु शुक्ला को अदम्य साहस, उत्कृष्ट शौर्य के लिए अशोक चक्र से सम्मानित किया जाता है। ग्रुप कैप्टन शुभांशु शुक्ला। తెలంగాణ వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అధికారిక కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర సచివాలయంతో పాటు జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమర యోధులను, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దేశభక్తి వాతావరణం నెలకొంది. For the first time, a farmer commission has been constituted to enhance farmers' economy and promote sustainable agricultural practices through modern technologies, soil health management, organic farming and effective implementation of welfare schemes, thereby improving productivity and reducing indebtedness. The problem-ridden Dharani portal was replaced with the farmer-friendly Bhu Bharati Act. This initiative aimed to resolve long-standing land disputes. After a long gap, the government has successfully completed the recruitment of Group 1, Group 2, Group 3 and Group 4 categories through the Telangana Public Service Commission. 62,749 youth have been given jobs through Public Service Commission, Police Recruitment Board and other recruitment agencies till date. To provide employment in private sector, recently the government has initiated the Digital Employment Exchange of Telangana, DEET, to empower the youth by enhancing their employability at zero cost. A total of 1,22,337 job seekers were enrolled, 1,892 employers onboarded. The Young India Skill University was established by the government to impart employable skills among youth. Major reforms in school and higher education sectors are introduced. ఆంధ్రప్రదేశ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరేడ్ మైదానంలో జరిగిన ఈ వేడుకలు ప్రభుత్వ ప్రతిష్టను చాటేలా సాగాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారిక గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఇండియన్ ఆర్మీ, సిఆర్పీఎఫ్, కర్నూల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్, మహా వివిధ భద్రతా దళాలు గవర్నర్కు గౌరవ వందనం అందించాయి. వేడుకల అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. Yet, despite these challenges, this government has worked with quiet determination, inch by inch, decision by decision, to restore stability and rebuild confidence. Every initiative, every reform, every review has been aimed at reviving growth and fulfilling the aspirations of our people. This effort has not been easy. It has demanded discipline, resilience, and faith in our collective purpose. But the results are visible. Projects are moving, institutions are regaining strength, and public trust is being rebuilt. The journey of recovery and transformation has begun. To guide this course, my government has anchored its actions in a clear vision
Swarnandhra at 2047. Our goal is to build a strong, inclusive and globally competitive state by the centenary of India's independence. The guiding framework for this vision is the Padi Sutralu, the 10 fundamental principles of governance. On this Republic Day, I am proud to place before you the progress achieved under these 10 guiding principles that define the direction and destiny of our state. Padi Sutralu. Number 1, zero poverty. The Super 6 implementation lies at the heart of my government's efforts to deliver dignity, pride, security, and happiness to every individual and empowerment to every family in Andhra Pradesh. రాష్ట్రంలో ధరణిలో జరిగిన అవకతవకలను వెలికి తీయడానికి మిగతా 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్ చేపడతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఆడిట్ పూర్తి చేసిన కేరళ సంస్థ నివేదిక సమర్పించిందని, త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ ఆడిట్ చేపడతామన్నారు. తద్వారా పేదల భూమి పేదలకు దక్కేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఖమ్మం కలెక్టరేట్లో లైసెన్స్డ్ సర్వేయర్లుగా గుర్తింపు పత్రాల పంపిణీ తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి తమ ప్రభుత్వం ధరణిని బంగాళాఖాతంలో పడేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించి రైతన్నకు అండగా భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రతి పౌరుడికి ఆధార్ మాదిరిగానే ప్రతి రైతుకు భూధార్ అందిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. భూముల సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 5,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు నిష్పక్షపాతంగా పనిచేసి రైతుల భూములకు భద్రత కల్పించాలన్నారు. అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ లో అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకలు భూభారతి వచ్చిన తర్వాతనే ఆ రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్రాడ్ జరిగిందని ప్రతిపక్షంలోని కొంతమంది ముఖ్యులు అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు పేలారు. ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యుడు అంటాడు 1000 కోట్లు ఫ్రాడ్ జరిగిందంటాడు. ఇంకొక మాజీ మంత్రి అంటాడు 1000 కోట్లు కాదు 1500 కోట్లు ఫ్రాడ్ జరిగిందంటాడు. ఇంకొక మాజీ మంత్రి భూములే భూభారత్లో మొత్తం కూడా గోల్మాల్ అయ్యాయని చెప్తాడు. ఏదైతే ఒక ప్రత్యేకమైన కమిటీ నేసాం ఎక్స్పర్ట్స్ తో, నిన్ననే దాని మీద రివ్యూ చేశాను. రివ్యూ చేసిన తర్వాత ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నారో దానికి ప్రధానమైన సూత్రధారులు, పాత్రధారులు ఆనాడు ధరణిలో ఉండే లొసుగులే అనేది స్పష్టంగా తెలియటం జరిగింది. అది కూడా ఆనాటి ప్రభుత్వంలోనే మేజర్ డబ్బులు జరిగింది. అది కూడా సుమారు వారన్నట్టు 1000 కోట్లు 1500 కోట్లు కాదు, నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న లెక్క వరకు 3,90,00,000 రూపాయలు. వాటిని కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడైతే తప్పు జరిగిందో వాటి FIR కేసులు రిజిస్టర్ చేశాం. వాళ్ళ మీద ఆల్రెడీ అరెస్ట్ చేశాం. మీ సేవ నడిపే వాళ్ళని. అటువంటి కూడా భవిష్యత్తులో ఎక్కడైతే లొసుగులున్నాయో ఆ లొసుగు అన్నిటినీ పూర్తిగా కాంక్రీట్ తో వాటిని భూస్థాపితం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మురుగుడు హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, దేశానికి స్వతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారన్నారు. అంబేద్కర్ తలపెట్టిన ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తికి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. స్వార్థం, అవినీతితో ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 76 సంవత్సరాలు గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం. ఈ 77వ సంవత్సరాలు ఎడుతున్న ఈ శుభ సందర్భంలో ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ, మీ అందరితో పాటు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మా పార్టీ తరఫున, మా తరఫున, మా నాయకుడి తరఫున అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుల్ని ఇప్పుడే మనం స్మరించుకున్నాం. వారి స్ఫూర్తితో, వారు ఏ ఉద్దేశంతోనైతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ వాయువుని తీసుకునేటట్లు, ప్రతి ఒక్కరికి
సమాన హక్కులు కల్పించే ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకు అధ్యక్షతన రూపొందించుకొని ఈ రోజు వచ్చి అందరం కూడా ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొడుతున్న ఈ నేపథ్యంలో ఎంతో ఈ శుభతరుణంలో మరొకసారి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రతిమ పోవాలి, అందరం ఒక ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మహానుభావులు మనకి తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఇది నిలబెట్టుకోవడానికి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలపెట్టారో సమానత్వం, సమన్యాయం, అందరికీ రాష్ట్రాంతాలుగా అందరికీ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫలం అందాలని ఆయన ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన కొనసాగడానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. దురదృష్టవశాత్తు ఇవాళ వస్తున్న మరి ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని వారు వినాడి వ్యక్తిగత మరి కాంక్షతో వ్యక్తిగతమైన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఇవాళ బీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇలా హామీలిచ్చి అందరినీ మోసం చేస్తుందని ఆనాడే చెప్పామని, అన్నట్లుగానే 2 ఏళ్లలో రేవంత్ ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా అందరినీ మోసం చేశాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అనేక అబద్దాలు, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పక్కన పెట్టారు, పరిపాలన వదిలేశారని మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు. మరి భారత రాజ్యాంగంలో చెప్పిన మాటలని, అందులో పేదవాళ్ల కోసం ముఖ్యంగా పొందుపరిచిన హక్కులని, వీటన్నిటిని కూడా మేము కాపాడుతామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగమే కాదు, వాళ్ళు రాసిచ్చిన మేనిఫెస్టోను కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. మీకు తెలుసు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అందమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అందమైన అబద్ధాలు చెప్పిండ్రో మీకు తెలుసు. ఇప్పుడే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మన సబితక్క మీకు కొన్ని విషయాలు గుర్తు చేసింది. మీకు గుర్తుండాలి, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తున్నాడు, ఆ ₹1,00,000 కూడా పెళ్ళైన 6 నెలలకు వస్తున్నది, మీరు నాకు అవకాశం ఇవ్వండి, నేను ఒక ₹1,00,000 కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా, అది కూడా మీరు లగ్న పత్రిక పెట్టుకొని నా దగ్గరికి వస్తే అదే రోజు అప్పచెప్తా అన్నాడు. మరి ఇవాళ 2 ఏళ్ళు దాటిపోయింది, 2 ఏళ్ళ 2 నెలలకు వచ్చింది. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? పొరపాటున వచ్చిందా? నేను ముందే చెప్పిన మీకు, రంగారెడ్డిలో ఏం చెప్పినా, వికారాబాద్లో చెవిళ్ళని కూడా తిరిగి ప్రచారం చేసిన నేను, మా అక్క. అప్పుడు చెప్పిన నేను, అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చిన వాళ్ళు కాదు, బంగారం ఇచ్చే బాపతులు కాదు, వీళ్ళు మెడల పుసిలతాడు కూడా ఎత్తుకపోతారు, మీరు సాధిస్తే అని చెప్పిన. ఉన్నది ఎత్తుకపోయే వాళ్ళు తప్ప వీళ్ళు ఇయ్యరమ్మా అని చెప్పిన. సరే, కొంతమంది మోసపోయింది. వాస్తవం ఏంటంటే ఆశపడ్డారు. ఇప్పుడు గరీబోళ్ళు ఆశపడితే తప్పులేదు, 10,000 15,000 ఇస్తా అంటే రైతులు ఆశపడ్డారు. అట్లాగే మరి కేసీఆర్ గారు 200 2,000 చేసింది కదా, ఈయన 4,000 చేస్తా అంటుండని ముసలోళ్ళు కొంతమంది ఆశపడ్డారు. మా ఆడపిల్లలు, మా ఆడబిడ్డలు 2,500 ఇస్తే నెల కంటే దేనికైనా వస్తుంది కదా, పిల్లలకు ఉప్పుకో పప్పుకో వస్తుంది కదా, ఆడపిల్లలు ఆశపడ్డారు. మొత్తానికి అందరూ కాంగ్రెస్ బుట్టల పడ్డందుకు ఇవాళ అందరం కలిసి బొందల పడ్డట్టు అయిపోయింది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరినీ మోసం చేసింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేశారని, నెహ్రూ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టారని విమర్శించారు. మొదటిసారి రాజ్యాంగాన్ని అవమానించింది నెహ్రూ అని, అంబేద్కర్ను అవమానించారని ఆరోపించారు. అంబేద్కర్ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది అంటూ విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలో కల్పించిన మౌలిక హక్కులను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ
గాంధీ కల రాశారని, ఇందిరా, రాజీవ్ గాంధీల బాటలోని రాహుల్ గాంధీ నడుస్తున్నారని విమర్శించారు. భారతీయులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని, ఇతర దేశాలకు చెందిన వారికి ఓటు హక్కు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి పథకంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పేదలకు మేలు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని తెలంగాణ బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. ఇది జవహర్లాల్ నెహ్రూ గారి తీరైతే మరి వారి కూతురు ఇందిరాగాంధీ గారు కూడా మన రాజ్యాంగాన్ని కాలరేసే ప్రయత్నం చేసింది. ఎమర్జెన్సీ విధించి ఎంతో మంది రాజకీయ నాయకుల్ని జైల్లో పెట్టింది. ఆ రోజు మాట్లాడితే జైల్లో పంపించేటటువంటి ఒక సంస్కృతి ఇందిరాగాంధీ గారు. ఏ శ్రీమతి గాంధీ గారైతే మన మౌలికమైన హక్కుల్ని కాలరాసి జైల్లో పెట్టి నాయకుల్ని అటువంటి ఆలోచనతో ఇందిరాగాంధీ గారు ఉండే, మరి ఆమె తనయుడు ఉన్నటువంటి ఒక రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు షాబానో కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి ఈ దేశంలో తర్వాత కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా పక్కకు పెట్టి కేవలం బుజ్జగించేటటువంటి రాజకీయాల కోసం ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని ఆ షాబాను కేసు జ్యుడిషియరీకి అవమానపరిచేట ప్రయత్నం చేశారు. మరి వారి కొడుకు ఈరోజు రాహుల్ గాంధీ చేతిలో పుస్తకం పెట్టి తిరుగుతాడు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అది చదివింది లేదు, పెట్టింది లేదు. మరి ఆయన కూడా ఈరోజు రాజ్యాంగాన్ని ఆహ్వానిస్తున్నా చెప్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అవమానిస్తా ఉన్నాడు రాజ్యాంగాన్ని. ప్రజల కోసం మంచి చేయాల్సినటువంటి ఒక మోదీ గారి ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఒక నిర్ణయాలపైన ఈరోజు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. ఈరోజు నిన్ననే మన అందరం కూడా నేషనల్ ఓటర్స్ డే మనం జరుపుకున్నాం. నేషనల్ ఓటర్స్ డే జరుపుకునే సందర్భంగా ఈరోజు ప్రజలకు ఇక్కడ ఏదైనా హక్కు. న్యూజిలాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. వరుసగా 3 మ్యాచ్లు గెలిచి అదరగొట్టింది. గువాహటీలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన 3వ టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. తొలుత బౌలింగ్లో అదరగొట్టి కివీస్ను 153 పరుగులకే కట్టడి చేసిన భారత్ అనంతరం అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక హాఫ్ సెంచరీలతో కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు తొలి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ సంజు శాంసన్ డకౌట్గా వెనుదిరిగాడు. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఈశాన్ కిషన్ 13 బంతుల్లో 28, మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరూ కేవలం 19 బంతుల్లోనే 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈశాన్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్తో కలిసి విధ్వంసం సృష్టించాడు. తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటూ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సూర్య 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులతో నాట్అవుట్గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అభిషేక్ శర్మ కూడా కేవలం 20 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ 3వ వికెట్కు అజేయంగా 40 బంతుల్లోనే 102 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ కివీస్ను అది నుంచే దెబ్బతీసింది. ఇక భారత బౌలర్ల దాటికి న్యూజిలాండ్ 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా సిరీస్ను కైవసం చేసుకుంది. నామమాత్రపంగా మిగిలిన చివరి 2 మ్యాచ్లలో బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది. సినిమా ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఇందులో నయనతార కథానాయికగా నటించగా వెంకటేష్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసి 300 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన విజయోత్సవ సభలో చిరంజీవి మాట్లాడుతూ సినిమా చిత్రీకరణ సమయంలో చిత్ర బృందం మొత్తం ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తే ఆ ప్రభావం తప్పకుండా తెరపై కనిపిస్తుందని, దానిని తాను గట్టిగా విశ్వసిస్తానని అన్నారు. సినిమాలన్నీ తనకు సంతోషాన్ని కలిగిస్తున్నాయని, అయితే ఇలాంటి చిత్రాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. మనశంకర వరప్రసాద్ ప్రతిరోజు షూటింగ్ వెళ్తుంటే బజ్జీ ఎక్కడ రోజు షూటింగ్ లేకపోతే ఇంట్లో మామూలుగా కూర్చుంటాం. అదేదో డల్గా ఉంటాం అని కాదు, కానీ స్తబ్దతగా ఉంటాం. అండ్ అబ్బా మీరు షూటింగ్ వెళ్తేనే హుషారుగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటుంది, ఏ షూటింగ్ లేదో త్వరగా పెట్టమని చెప్పండి అనిల్ని అన్ని సురేఖ అంటుంటే నేను నిజంగా అంటుంది. అదే చెప్పాను లాస్ట్లో షూటింగ్ అయిపోయిన రోజున ఎలాంటి ఫీలింగ్ అంటే
ఒక స్కూల్ విడిచేసి వేరే చోటకి ఎడ్యుకేషన్ కోసం అందరూ విడిపోయి ఆయా ప్లేసెస్కి వెళ్ళిపోతున్నప్పుడు తెలియని బాధ, తీపి బాధ ఒకటి మనసులో ఇదిగా ఉంటుంది. అలాంటిదే నేను గురయ్యాను ఈ సినిమాకి. అందులో లాస్ట్ డే ఎమోషన్ అయ్యి కూడా అందరి యూనిట్ అందరినీ పిలిచి దగ్గరికి తీసుకుని వాళ్ళకి నా కృతజ్ఞత చెప్పుకున్నాను. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా నేను చేయడం. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి రైటింగ్ టీమ్కి, అనిల్ రావుపూడి అసిస్టెంట్లకి, ఏడీలకి, అసోసియేట్స్, అలాగే మన సమీర్ రెడ్డి కెమెరా వాళ్ళ అసిస్టెంట్లు అందరూ ఒక కుటుంబంలాగా కలిసిపోయాం. నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కోరుకున్నాను అన్ని సినిమాలు బాగా ఆడాలి, అన్ని సినిమాలు కళకళలాడుతుండాలి, థియేటర్లకి జనం రావాలి అని అన్నందుకు నేను ఆ కోరిక మన్నించి ఏదో ఒకటే సినిమా అర సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే దాదాపుగా అన్ని సినిమాలు ఈ సంక్రాంతిలో ప్రజలు ఆదరించారు, వాళ్ళన్నిటికీ సక్సెస్ కలగజేశారు. అవన్నీ కూడా మంచి ఆయా రేంజుల్లో వాళ్ళకి, ఆ హీరోలకి, ఆ నిర్మాతలకి, ఆ ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి వాళ్ళందరూ కూడా అలాగే ఈ సక్సెస్ దొరికేందుకు ఇది వెరీ గుడ్ సంక్రాంతి, జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి. ముఖ్యంగా ఏంది వెంకీ సంక్రాంతి అంటే అదిరిపోతుంది, సంక్రాంతి చూస్తావు అన్నట్లుగా అదే చూసాము, అదే అదిరిపోయింది సంక్రాంతి. థ్యాంక్ యూ. ఎప్పుడు సంక్రాంతికి వస్తాం, దాన్ని ఇస్తానే ఉంటాం. ఓకే, ఇదే ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన రిపబ్లిక్ డే, జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించిన మోదీ. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన వారిని గౌరవించేందుకు ఒక క్షణం మౌనం పాటించిన ప్రధాని. గణతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యలో జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి. న్యాయం, సోదరభావమే గణతంత్రానికి పునాదులని స్పష్టం చేసిన ద్రౌపది ముర్ము. వ్యోమగామి శుభాంశు శుక్లాకు భారతదేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అశోక చక్ర. రిపబ్లిక్ డే వేడుకలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము. తెలంగాణలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసిన గవర్నర్. ఏపీ ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. భద్రతా దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్. రాష్ట్రంలో ధరణిలో జరిగిన అవకతవకలను వెలికి తీయడానికి ఫోరెన్సిక్ ఆడిట్ చేపడతాం, ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. తెలంగాణ భవన్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ ఆఫీసులో రిపబ్లిక్ డే వేడుకలు. కాంగ్రెస్ పై రామచంద్రరావు విమర్శలు. మూడో టీ20లో న్యూజిలాండ్పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం. మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.
సినిమా ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవికి కీలక వ్యాఖ్యలు. తప్పు ఏదైనా ఉంటే దానిని తనపైనే వేసుకుంటానన్న చిరంజీవి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.